హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో సర్వ్లెట్ యొక్క ఇంటర్వ్యూ క్వశ్చన్స్ గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. ఇప్పుడు మనం నార్మల్గా మీరు ఒక ఫ్రెషర్గా ఏదైనా ఒక కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్తే సర్వ్లెట్లో ఏ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడుగుతారు అనే దాని గురించి మనం క్లియర్గా అనేది తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ ఏమని చూస్తే మనకి సర్వర్ అంటే ఏమి అనేది చూసినట్లయితే సర్వర్ అనేది చూస్తే ఏమని చూస్తే మనకి సర్వర్ అనేది ఒక సాఫ్ట్వేర్ అనేది ఇదేమంటే అన్ని రిసోర్సెస్ని మేనేజ్ చేస్తుంది. అలానే దాంతోపాటు ఏమంటే క్లయింట్ నుంచి రిక్వెస్ట్ని తీసుకొని మళ్ళీ క్లయింట్కే రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తుంది. దాన్నే మనం సర్వర్ అని అంటాం. ఇదేమంటే నార్మల్గా 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్ అనేవి ఉంటాయి. ఒకటి వచ్చి ఏమని చూస్తే డేటాబేస్ సర్వర్ అనేది, ఇంకోటి వచ్చి అప్లికేషన్ సర్వర్ అనేది, ఇంకోటి వచ్చి వెబ్ సర్వర్ అనేది. ఇక్కడ మీకు డెఫినేషన్ చూస్తే ఇట్ ఈస్ ఏ సాఫ్ట్వేర్ విచ్ మేనేజెస్ ఆల్ ది రిసోర్సెస్ అలాంగ్ విత్ విచ్ ప్రాసెస్ ది క్లయింట్ రిక్వెస్ట్ అండ్ సర్వీస్ ది అంటే క్లయింట్ రిక్వెస్ట్ అండ్ సర్వ్ ది క్లయింట్ రెస్పాన్స్. దేర్ ఆర్ 3 టైప్స్ ఆఫ్ సర్వర్స్. ఫస్ట్ వన్ వచ్చి డేటాబేస్ సర్వర్, సెకండ్ వన్ అప్లికేషన్ సర్వర్, థర్డ్ వన్ వచ్చి వెబ్ సర్వర్ అనేది. ఈ డేటాబేస్ సర్వర్ అనేది ఏం చేస్తుందంటే డేటాని డీల్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఒరాకిల్ డేటాబేస్ అనేది చూస్తాం, MySQL అని కానీ డర్బే, ఇవన్నీ ఏమంటే డేటాబేస్ సర్వర్స్ అనేవి. నెక్స్ట్ వచ్చి అప్లికేషన్ సర్వర్ అంటే ఏమంటే ఇది డైనమిక్ అప్లికేషన్ని డైనమిక్ అప్లికేషన్ని ఎగ్జిక్యూట్ చేసేదానికోసం యూజ్ చేసే సర్వర్ని మనం అప్లికేషన్ సర్వర్ అని అంటాం. ఇది నార్మల్గా వెబ్ బేస్డ్ అప్లికేషన్స్ని ఎగ్జిక్యూట్ చేసేదానికి యూజ్ చేసే సర్వర్ని మనం అంటే వెబ్ సర్వర్ అని అంటాం. ఇక్కడ మీకు డైనమిక్ అప్లికేషన్ అంటే దాని గురించి మనం క్లియర్గానే తెలుసుకున్నాం. నెక్స్ట్ వన్ చూసుకుంటే మనకి నెక్స్ట్ క్వశ్చన్ డైనమిక్ అప్లికేషన్స్. ఈ డైనమిక్ అప్లికేషన్ అంటే ఏమని చూస్తే నార్మల్గా ఒక అప్లికేషన్లో 3 టైప్స్ ఆఫ్ లాజిక్స్ అనేవి ఉంటాయి. 3 టైప్స్ ఆఫ్ లాజిక్ని పర్ఫామ్ చేసేదాన్ని మనం ఏమంటే డైనమిక్ అప్లికేషన్ అంటాం. ఇక్కడ చూస్తే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ఆల్ ది 3 టైప్స్ ఆఫ్ లాజిక్ సచ్ యాజ్ ప్రజెంటేషన్ లాజిక్, పర్సిస్టెన్స్ లాజిక్ అండ్ బిజినెస్ లాజిక్. ప్రజెంటేషన్ లాజిక్ అంటే మనం UI పార్ట్లో మనకు కనిపించేవన్నీ ఏమంటే ప్రజెంటేషన్ లాజిక్ అంటాం. నెక్స్ట్ బిజినెస్ లాజిక్ అంటే బిజినెస్ క్యాలిక్యులేషన్ అండ్ వ్యాలిడేషన్స్, ఇవన్నీ ఏమంటే బిజినెస్ పార్ట్ అంటాం. నెక్స్ట్ పర్సిస్టెన్స్ అంటే మనకి డేటాని స్టోర్ చేసుకునేది, డేటాని స్టోర్ చేసే లాజిక్ని మనం అంటే పర్సిస్టెన్స్ లాజిక్ అంటాం. నెక్స్ట్ వన్ చూస్తే మనకి డిప్లాయ్మెంట్. ఇక్కడ డిప్లాయ్మెంట్ అంటే మనం అంటే అన్ని రిసోర్సెస్ని సర్వర్కి అవైలబుల్ చేసేదాన్ని మనం అంటే డిప్లాయ్మెంట్ అంటాం. మేకింగ్ ఆల్ ది రిసోర్సెస్ అవైలబుల్ టు ది సర్వర్. ఇదేమంటే మనం 2 టైప్స్లో డిప్లాయ్మెంట్ అనేది చేయొచ్చు. ఒకటి వచ్చి మాన్యువల్గా డిప్లాయ్మెంట్ చేయొచ్చు, ఇంకోటి వచ్చి ఆటోమేటెడ్గా డిప్లాయ్మెంట్. మనం ఆటోమేటెడ్గా ఏ విధంగా డిప్లాయ్మెంట్ చేయాలనే దాని గురించి క్లియర్గా అనేది సబ్జెక్ట్లో అనేది నేర్చుకున్నాం. మాన్యువల్గా అంటే మనకి అంటే అడ్వాన్స్గా డెవలప్ అయిపోతున్నప్పుడు కొద్దీ ఆటోమేటిక్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి మాన్యువల్గా మనకి ఎక్కడ క్లియర్గా అంత అడుగురు. జస్ట్ మీరు మాన్యువల్ డిప్లాయ్మెంట్ అండ్ ఆటోమేషన్ డిప్లాయ్మెంట్ అనేది క్లియర్గా అనేది తెలుసుకోండి, అంతే చాలు. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి అపాచీ టామ్క్యాట్ సర్వర్లో ఏమేమి ఫోల్డర్స్ ఉన్నాయనేది. ఈ అపాచీ టామ్క్యాట్ సర్వర్లో ఏమేమి ఫోల్డర్స్ అంటే ఫస్ట్ వన్ వచ్చి బిన్ ఫోల్డర్ అనేది. ఈ బిన్ ఫోల్డర్ ఏమంటే మనకి స్టార్ట్ చేసేదానికి, మళ్ళీ షట్ డౌన్ చేసేదానికి, మళ్ళీ యూజ్ చేసే ఏమంటే బిన్ ఫోల్డర్ అనేది యూజ్ అనేది అవుతుంది. నెక్స్ట్ వచ్చి కాన్ఫిగరేషన్ ఫోల్డర్. ఇదేమంటే కాన్ఫిగరేషన్ ఫైల్ అంటే అపాచీ టామ్క్యాట్ సర్వర్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ ఫైల్స్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ వచ్చి లిబ్ ఫోల్డర్ అనేది. ఈ లిబ్ ఫోల్డర్ అనేది ఎందుకంటే నార్మల్గా సమ్ జార్ ఫైల్స్ అడిషనల్గా సమ్ ఫంక్షనాలిటీస్ వర్క్ చేయడం కోసం సమ్ జార్ ఫైల్స్ని ఈ లిబ్ ఫోల్డర్ అనేది కలిగి ఉంటుంది. మళ్ళీ లాగ్స్ అంటే మనకి సర్వర్ అనేది కన్సోల్ అంటే వర్కింగ్ అవుతున్నప్పుడు మనకి ఏమంటే సమ్ మెసేజెస్ అనేది డిస్ప్లే అవుతుంది. ఆ మెసేజెస్ స్టోర్ చేసేదానికోసం అంటే లాగ్స్ అనే ఫోల్డర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చి వెబ్ యాప్స్. ఈ వెబ్ యాప్స్ అంటే నేను దీనికి ముందు డిప్లాయ్మెంట్ వచ్చి నార్మల్గా మాన్యువల్గా డిప్లాయ్మెంట్ అని చెప్పిన. ఈ మాన్యువల్గా డిప్లాయ్మెంట్ అనేది మనం వెబ్ యాప్స్లో అపాచీ టామ్క్యాట్ సర్వర్లో చేసేదానికి యూజ్ అవుతుంది. ఇక్కడ ఏమంటే డిప్లాయ్మెంట్ చేసేదానికంటే వెబ్ అప్లికేషన్స్ని డిప్లాయ్మెంట్ చేసేదానికోసం ఏమంటే ఈ వెబ్ యాప్స్ ఫోల్డర్ అనేది యూజ్ అవుతుంది. నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఏమంటే వర్క్. ఇది ఏమంటే నార్మల్గా ట్రాన్స్లేట్ సర్వ్లెట్ అంటే సమ్ డేటాని స్టోర్ చేసేదానికోసం అంటే ఈ వర్క్ ఫోల్డర్ అనేది కూడా యూజ్ అనేది అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మనకి JW కంటైనర్. ఈ JW కంటైనర్ అంటే ఏమని చూస్తే JW కంటైనర్ అనేది ఒక ఇంజిన్ అనేది. ఇదేమంటే JW కాంపోనెంట్స్ని మేనేజ్ అనేది చేస్తుంది. ఇదేమంటే నార్మల్గా మనకు తెలిసిన కాంపోనెంట్ ఏమంటే మనం సర్వ్లెట్ అనేది మనం తెలుసుకుని JSP ఇంకా జావా సర్వ్లెట్ పేజ్ అంటాం.
మళ్ళీ ఈ జేబీ ఫ్రేమ్వర్క్ ఇంకా ఎక్స్ట్రా అడిషనల్గానే కొన్ని ఉంటాయి. వీటినన్నిటిని ఏమంటే జేడబ్ల్యూ కంటైనర్ అనేది మేనేజ్ అనేది చేస్తుంది. ఇక్కడ ఏమంటే సర్వర్ బేసిక్లీ పర్ఫార్మ్ 2 ఇంపార్టెంట్ టాస్క్ నేమ్లీ. ఒకటి వచ్చేమంటే సర్వర్ అనేది ఏమంటే 2 ఇంపార్టెంట్ టాస్క్ అనేది పర్ఫామ్ చేస్తుంది. ఒకటి వచ్చేంటే అన్ని రిసోర్సెస్ని మేనేజ్ అనేది చేస్తుంది. ఇంకోటి వచ్చేమంటే మనకి రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ని ప్రొవైడ్ అనేది చేస్తుంది. ఇంకా జేడబ్ల్యూ అప్లికేషన్స్. నార్మల్గా జేడబ్ల్యూ అప్లికేషన్ అంటే దీని జేడబ్ల్యూ అప్లికేషన్స్ అనేది ఏమంటే మనం బోత్ వెబ్ అప్లికేషన్స్ మళ్ళీ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ని డెవలప్ అనేది చేసుకోవచ్చు. యూజింగ్ ఏమంటే అబ్స్ట్రాక్షన్ ఏపీఐ యూజ్ చేసుకుని అంటే లూజ్ కప్లింగ్ మేనర్లో మనం అంటే అప్లికేషన్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. దాన్ని మనం జేడబ్ల్యూ అప్లికేషన్ అంటాం. ఈ డెఫినేషన్ చూస్తే ఇట్ ఈస్ ఏ స్పెసిఫికేషన్ ఫర్ డెవలపింగ్ బోత్ వెబ్ అండ్ ఎంటర్ప్రైజ్ అప్లికేషన్స్ విచ్ ఈస్ గివెన్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ అబ్స్ట్రాక్షన్ ఏపీఐ టు అచీవ్ లూజ్ కప్లింగ్ బిట్వీన్ అప్లికేషన్ అండ్ సర్వర్. అంటే లూజ్ కప్లింగ్ లెవెల్లో మనం అంటే అప్లికేషన్స్ అనేది డెవలప్ అనేది చేసుకోవచ్చు. దానికోసం అంటే దాన్ని జేడబ్ల్యూ అప్లికేషన్ అంటాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే మనకి స్టాటిక్ అప్లికేషన్ అండ్ డైనమిక్ అప్లికేషన్. స్టాటిక్ అప్లికేషన్ అంటే అన్ అప్లికేషన్ విచ్ కంటైన్స్ ఓన్లీ స్టాటిక్ రిసోర్సెస్. అంటే మనకి స్టాటిక్ రిసోర్సెస్ అంటే మనకి ఏమైనా చూసినట్లయితే స్టాటిక్గా ఉండే డేటాని మనం అంటే స్టాటిక్ రిసోర్స్ అంటాం. నార్మల్గా స్టాటిక్గా ఉండే డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనకి HTML ఇలాంటివి ఏమంటే స్టాటిక్గా ఉండే డేటా. ఇలాంటి అప్లికేషన్ మనం అంటే స్టాటిక్ అప్లికేషన్ అంటే. డైనమిక్ అప్లికేషన్ అంటే అన్ అప్లికేషన్ విచ్ కంటైన్స్ ఓన్లీ డైనమిక్ రిసోర్సెస్. అంటే డైనమిక్ డేటాని ఏదైతే కలిగి ఉంటుందో దాన్ని ఏమంటే డైనమిక్ అప్లికేషన్ అంటాం. ఈ డైనమిక్ అప్లికేషన్స్ మనకు కావాలంటే JSP కానీ ఇంకా చాలా అడిషనల్గా ఏమంటే PHP కానీ సర్వ్లెట్ అనేది కూడా ఏమంటే డైనమిక్ అప్లికేషనే. వీటినన్నింటినీ మనం ఏమంటే డైనమిక్ అప్లికేషన్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇక్కడ స్టాటిక్ అప్లికేషన్ వచ్చి స్టాండర్డ్ అలౌన్ అప్లికేషన్ అనుకో అంటాం. నెక్స్ట్ వచ్చి డైనమిక్ అప్లికేషన్ అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ అంటే రియల్ టైంలో మనకి రన్ అవుతుంటాయి. ఇప్పుడు మనం ఏదైనా ఒక సర్వర్లో రన్ చేసినామంటే అది సర్వర్లో రన్ అయ్యేదని అంటే రియల్ టైంలో రన్ అవుతుంది. మనకి ఏదైనా మోడిఫికేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా విత్ ఇన్ సెకండ్లో అప్డేట్ అనేది అవుతుంది. అంటే దాన్ని ఏమంటే అలాంటి వాటిని ఏమంటే రియల్ టైమ్ అప్లికేషన్స్ అంటాం. దాన్నే మనం డైనమిక్ అప్లికేషన్ కూడా అనొచ్చు. నెక్స్ట్ మనకి డైనమిక్ అప్లికేషన్ అంటే ఇక్కడ నార్మల్గా వచ్చి ఈ డైనమిక్ నేను ఫస్ట్లో ఒక డెఫినేషన్ చేయాలి. 3 టైప్స్ ఆఫ్ లాజిక్ని పర్ఫామ్ చేస్తే దాన్ని మనం డైనమిక్ అప్లికేషన్ అంటాం. అదేమంటే ఫస్ట్ వన్ చూస్తే అదే ప్రజెంటేషన్ లాజిక్ అనేది ఇట్ ఈజ్ యూజ్డ్ టు ప్రజెంట్ ది కంటెంట్ ఆన్ ది అప్లికేషన్. అంటే ఈ ప్రజెంటేషన్ లాజిక్ అనేది మనకి ఏమంటే కంటెంట్ని ప్రజెంట్ చేసేదానికోసం మనకి ఏమంటే యూజ్ అవుతుంది. అంటే మనకి UI పార్ట్ అంటే మనకి నార్మల్గా గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఫ్రంట్ ఎండ్ అంటాం. ఇలాంటి వాటిని ఏమంటే మనం ప్రజెంటేషన్ లాజిక్ అంటాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే పర్సిస్టెన్స్ లాజిక్. ఈ పర్సిస్టెన్స్ లాజిక్ అంటే పర్సిస్ట్ మీన్స్ స్టోర్. అంటే మనకి ఏమంటే పర్సిస్టెంట్ అనేది ఏమంటే స్టోర్ అనేది స్టోర్ చేసేదానికి యూజ్ చేసే లాజిక్ని మనం అంటే పర్సిస్టెన్స్ లాజిక్ అంటాం. నెక్స్ట్ వన్ చూస్తే బిజినెస్ లాజిక్. ఇది ఏమంటే పర్ఫామ్ కోర్ ఫంక్షనాలిటీ దట్ ఈస్ సమ్ క్యాలిక్యులేషన్ అండ్ వ్యాలిడేషన్. అంటే మనకి క్యాలిక్యులేషన్ అండ్ వ్యాలిడేషన్ ఆపరేషన్ పర్ఫామ్ చేసేదానికి ఏమంటే బిజినెస్ లాజిక్ అంటాం దాన్ని. నెక్స్ట్ వన్ చూస్తే మనకి సర్వ్లెట్. మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అనే క్వశ్చన్ ఏమని చూస్తే మనకి దీంట్లో సర్వ్లెట్లో ఉండేది మెయిన్ 3 క్వశ్చన్స్ ఏమంటే సర్వ్లెట్ అంటే ఏమి, సర్వర్ అంటే ఏమి, సర్వ్లెట్ లైఫ్ సైకిల్. మోస్ట్లీ ఏమంటే మనకి ఏ ఇంటర్వ్యూకి అటెండ్ అయినా మనకి అడిగే క్వశ్చన్స్ వచ్చి మోస్ట్లీ 3 మాత్రమే ఉంటుంది. ఎందుకంటే ప్రెషర్గా దీనికంటే ఎక్కువ క్వశ్చన్స్ అనేది 90% అయితే అడగరు. మీకు ఏదైనా ఎక్స్పీరియన్స్ పర్సన్ ఉంటే మీకు అడిషనల్గా సమ్ క్వశ్చన్స్ అనేది అడగచ్చు. కానీ మీకు ప్రెషర్గా ఉంటే మీకు అడిగే క్వశ్చన్స్ వచ్చేమంటే మోస్ట్లీ అడిగేది సర్వర్ అంటే ఏమి, నెక్స్ట్ వచ్చి సర్వ్లెట్ అంటే ఏమి, నెక్స్ట్ సర్వ్లెట్ లైఫ్ సైకిల్ అంటే ఏమి. మనం ఆల్రెడీ సర్వర్ గురించి క్లియర్గా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం సర్వ్లెట్ అంటే ఏమని తెలుసుకున్నాం. సర్వ్లెట్ అనేది ఏమంటే సర్వర్ సైడ్ ఒక జావా ప్రోగ్రామింగ్. ఇదేమంటే 3 టైప్స్ ఆఫ్ లాజిక్ని పర్ఫామ్ చేస్తుంది. అదేమంటే ప్రజెంటేషన్ లాజిక్ కానీ, పర్సిస్టెన్స్ మళ్ళీ బిజినెస్ లాజిక్ అని. అలానే ఏమంటే HTTP రిక్వెస్ట్ అంటే క్లయింట్ దగ్గర నుంచి వచ్చే రిక్వెస్ట్ని తీసుకొని మళ్ళీ ప్రాసెస్ చేసి మళ్ళీ ఏమంటే సెండ్ బ్యాక్ అనేది చేస్తుంది. దాన్ని మనం ఏమంటే సర్వ్లెట్ అంటాం. సర్వ్లెట్ ఈస్ ఏ సర్వర్ సైడ్ జావా ప్రోగ్రామింగ్ విచ్ పర్ఫార్మ్స్ ఆల్ ది 3 టైప్స్ ఆఫ్ లాజిక్ సచ్ యాజ్ ప్రజెంటేషన్ లాజిక్, పర్సిస్టెన్స్ లాజిక్ అండ్ బిజినెస్ లాజిక్ అలాంగ్ విత్ విచ్ ప్రాసెస్ ది HTTP క్లయింట్ రిక్వెస్ట్ అండ్ గెట్ బ్యాక్ ది సమ్ HTTP రెస్పాన్స్. అంటే సర్వ్లెట్ అనేది ఏమంటే సర్వర్ సైడ్ ఒక జావా ప్రోగ్రామింగ్. ఇదేమంటే మనకి 3 టైప్స్ ఆఫ్ లాజిక్ని పర్ఫామ్ అనేది చేస్తుంది.
అలానే దాంతోపాటు ఏమంటే క్లయింట్ నుంచి వచ్చిన రిక్వెస్ట్ని తీసుకొని మళ్ళీ ప్రాసెస్ చేసి క్లయింట్కే రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తుంది. దీన్నే మనం అంటే సర్వ్లెట్ అంటాం. నార్మల్గా సర్వ్లెట్లు వచ్చి 2 టైప్స్ ఆఫ్ సర్వ్లెట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చి జనరిక్ సర్వ్లెట్ అనేది, ఇంకోటి వచ్చి HTTP సర్వ్లెట్ అనేది. ఇక్కడ జనరిక్ సర్వ్లెట్ అంటే ఏమంటే ఈ జనరిక్ సర్వ్లెట్ అనేది ఏమంటే ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది నార్మల్గా నేచర్లో. దీనికి ఏమంటే ఇక్కడ మనం అంటే ఇండిపెండెంట్గా ప్రోటోకాల్ని సెషన్ని కానీ ఫాలో అవుతుంది. అంటే మనకి పర్టికులర్ టైమింగ్స్ని కానీ దేన్ని అనేది ఈ జనరిక్ సర్వ్లెట్ అనేది ఫాలో కాదు. ఈ జనరిక్ సర్వ్లెట్ యొక్క సింటాక్స్ చూస్తే మనకి ఇక్కడ సర్వీస్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఈ సర్వీస్ మెథడ్లో మనకి ఏమంటే 2 పారామీటర్స్ అని ఉంటాయి. ఒకటి వచ్చి సర్వ్లెట్ రిక్వెస్ట్ అనేది, ఇంకోటి వచ్చి సర్వ్లెట్ రెస్పాన్స్ అనేది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే HTTP సర్వ్లెట్ సెకండ్ టైప్. అంటే ఫస్ట్ వచ్చి జనరిక్ సర్వ్లెట్ అనేది ఒక టైప్, ఇంకోటి వచ్చి HTTP సర్వ్లెట్ అనేది. సర్వ్లెట్లో 2 టైప్స్ అనేది. ఈ HTTP సర్వ్లెట్ అనేది పర్టికులర్గా సమ్ ప్రోటోకాల్స్ని ఫాలో అనేది అవుతుంది. మళ్ళీ ఏమంటే దీనికి సెషన్ని సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ఏమంటే మనం డూఎక్స్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తాం. అంటే ఒక 8 మెథడ్స్ అనేవి ఉన్నాయి. ఆ మెథడ్స్ అనేది ఇక్కడ యూజ్ చేస్తాం. ఇందులో ఏమంటే HTTP సర్వ్లెట్ రిక్వెస్ట్ అండ్ HTTP సర్వ్లెట్ రెస్పాన్స్ అనే పారామీటర్ని కలిగి అనేది ఉంటుంది. దీని టైప్స్ ఆఫ్ HTTP సర్వ్లెట్ రిక్వెస్ట్ అంటే మనం 8 టైప్స్ ఆఫ్ డూఎక్స్ మెథడ్స్ అని చెప్పిన ఈ మెథడ్స్ ఏమంటే పోస్ట్, గెట్, పుట్, డిలీట్, ట్రేస్, ఆప్షన్, ఎడ్, కనెక్ట్ ఇవంటే మెథడ్స్ అనేది HTTP రిక్వెస్ట్లో ఉన్న మెథడ్స్ అనేవి. నెక్స్ట్ వన్ చూస్తే UIR ఫామ్ డేటా. ఈ UIR ఫామ్ డేటా అంటే ది డేటా విచ్ ఈస్ ఎంటర్ బై ది ఎండ్. నార్మల్గా ఏదైనా ఒక ఎండ్ యూజర్ అనేది ఎంటర్ చేసిన డేటా మనకేమంటే సర్వర్కి మనం సబ్మిట్ చేస్తే కీ అండ్ వాల్యూ పేరు ద్వారా దాన్నే మనం UIR ఫామ్ డేటా అంటాం. ది డేటా విచ్ ఈస్ ఎంటర్డ్ బై ది ఎండ్ యూజర్ ఆన్ ది ఫామ్ పేజీ అండ్ ఇట్ సబ్మిటెడ్ టు ది సర్వర్ ఇన్ ది ఫామ్ ఆఫ్ కీ అండ్ వాల్యూ పేర్ ఈస్ నౌన్ యాజ్ UIR ఫామ్ డేటా. అంటే నార్మల్గా ఒక ఫామ్ పేజీలో ఏదైనా ఒక డేటా అనేది ఎంటర్ చేస్తున్నట్లయితే క్లయింట్ ఆ డేటాని మనం కీ అండ్ వాల్యూ పేరు ద్వారా మనకి సర్వర్కి సబ్మిట్ చేస్తే దాన్నే మనం UIR ఫామ్ డేటా అంటాం. ఒకవేళ మీకు దీనికంటే క్లియర్గా తెలుసుకుంటే దీనికి సంబంధించిన ప్రోగ్రామ్ కానీ అన్నీ క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు మెయిన్ క్లాస్లో వెళ్ళి క్లియర్గానే తెలుసుకోవచ్చు. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తుంటే మనకి సర్వ్లెట్ లైఫ్ సైకిల్. నేను 3 క్వశ్చన్స్ ఇంపార్టెంట్ చెప్పిన. ఈ థర్డ్ క్వశ్చన్ చూస్తుంటే మనకి సర్వ్లెట్ లైఫ్ సైకిల్ అనేది. ఈ సర్వ్లెట్ లైఫ్ సైకిల్ అంటే మనకి ఏమంటే ఈ సర్వ్లెట్ లైఫ్ సైకిల్లో 4 స్పేసెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ వన్ చూస్తే ఇంటెన్షేషన్ ఆర్ ఆబ్జెక్ట్ క్రియేషన్ ప్రేసెస్ అంటాం. ఇక్కడ నార్మల్గా ఆబ్జెక్ట్ క్రియేషన్ ప్రేస్ అంటే ఇక్కడ మనకి క్లయింట్ ఎప్పుడైతే రిక్వెస్ట్ అనేది సెండ్ చేస్తారో అప్పుడు నార్మల్గా ఏమంటే JW కంటైనర్ అనేది ఏమంటే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ అనేది చేస్తుంది. అప్పుడు మనకి ఏమంటే సర్వ్లెట్ యొక్క లైఫ్ సైకిల్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. అప్పుడు మనకి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడుదా మనకి ఏమంటే సర్వ్లెట్ లైఫ్ సైకిల్ అనేది స్టార్ట్ అనేది అవుతుంది. నెక్స్ట్ వన్ చూస్తుంది ఇన్స్టాలైజేషన్ పేజ్. ఈ ఇన్స్టాలైజేషన్ పేజ్ కూడా ఏమంటే నార్మల్గా వచ్చి ఇనిట్ మెథడ్ అనేది యూజ్ చేసుకుని మనం అంటే ఇన్స్టాలైజ్ అనేది చేస్తాం. ఇది కూడా మనకి ఏమంటే మనం డైరెక్ట్గా అనేది మనకి JW కంటైనర్ అనేది మేనేజ్ అనేది చేస్తుంది. దీన్ని మనకి డెఫినేషన్ చూస్తే సర్వ్లెట్ ఆబ్జెక్ట్ హ్యాస్ బి ఇన్స్టాలైజ్ బై యూజింగ్ ఇనిట్ మెథడ్ విచ్ టేక్స్ సర్వ్లెట్ కాన్ఫిగరేషన్ ఏ పారామీటర్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ఇన్స్టాలైజ్ దిస్ రిసోర్సెస్ ఆఫ్ సర్వ్లెట్ ఆబ్జెక్ట్. ఇనిట్ మెథడ్ అనేది ఏమంటే సర్వ్లెట్ ఆబ్జెక్ట్ కావాల్సిన అన్ని రిసోర్సెస్ని ఇన్స్టాలైజేషన్ అనేది చేస్తుంది. నెక్స్ట్ స్పేస్ ఏమని చూస్తే సర్వీస్ స్పేస్ అనేది. ఈ సర్వీస్ స్పేస్ అనేది ఏమంటే ఈ JW కంటైనర్ అనేది రిక్వెస్ట్ని తీసుకొని మళ్ళీ ఏమంటే ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ మళ్ళీ చేసి మళ్ళీ క్లయింట్కే రిక్వెస్ట్ అనేది రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తుంది. ఏమంటే సర్వీస్ స్పేస్ అనేది. ఏమంటే ఇన్ ది సర్వీస్ స్పేస్ ది JW కంటైనర్ క్రియేట్స్ 1 రిక్వెస్ట్ అండ్ 1 రెస్పాన్స్. అంటే రిక్వెస్ట్ అనేది తీసుకొని మళ్ళీ రెస్పాన్స్ అనేది సెండ్ చేస్తుంది. ఆబ్జెక్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్ రిక్వెస్ట్ ఇంక్లూడింగ్ ది ఫస్ట్ క్లయింట్ అంటే ఎవ్రీ టైం అనేది క్లయింట్ రిక్వెస్ట్కి అయినప్పుడు మనకి ఏమంటే ఎవ్రీ టైం అనేది రిక్వెస్ట్ ఒక రెస్పాన్స్ అనేది క్రియేట్ చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చి డిస్ట్రిక్షన్ పేజ్. డిస్ట్రిక్షన్ పేజ్ అంటే మనకి ఏమంటే మనం ఒక అప్లికేషన్ క్లోజ్ చేస్తే ఆటోమేటిక్గా మన యొక్క ఇది అనేది డిస్ట్రిక్షన్ అనేది అవుతుంది, డిస్ట్రాయ్ అనేది అవుతుంది. అదేమంటే డిస్ట్రిక్షన్ పేజ్. ఇక్కడ దానికోసం అంటే డిస్ట్రాయ్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఇవేమంటే మనకి సర్వ్లెట్ లైఫ్ సైకిల్లో ఉన్న స్పేసెస్ అనేవి. ఒకటి వచ్చి ఇంటెన్షేషన్, నెక్స్ట్ వన్ వచ్చి ఇన్స్టాలైజేషన్, నెక్స్ట్ వన్ వచ్చి సర్వీస్ స్పేస్ అనేది, నెక్స్ట్ వచ్చి డిస్ట్రాయ్ పేజ్ అంటే డిస్ట్రిక్షన్ అనేది. నెక్స్ట్ వన్ చూసితే మనకి HTTP పోస్ట్. నేను HTTP సర్వ్లెట్లో చాలా మెథడ్స్ అని చెప్పిన 8 మెథడ్స్ అని చెప్పిన. దాంట్లో వచ్చి మనకి ఏమంటే 2 మెథడ్స్ అనేది ఇంపార్టెంట్. ఒకటి వచ్చి HTTP పోస్ట్ అనేది, ఇంకోటి వచ్చి HTTP గెట్ అనేది. నార్మల్గా మనం UIR ఫామ్ డేటాలో మనం
సర్వర్కి సెండ్ చేసిన డేటా అనేది సబ్మిట్ చేసిన డేటా అనేది మనకి ఏమంటే యూఆర్ఎల్ ఫామ్ అంటే రిక్వెస్ట్ ఆబ్జెక్ట్ ద్వారా యూఆర్ఎల్ ఫామ్లో మనకి డేటా అనేది సర్వర్కి వెళ్తుంది. కానీ మనం వెళ్ళే డేటా అనేది ఏమంటే మనం క్యారీ చేసుకుని వెళ్ళే డేటా అనేది యూఆర్ఎల్లో మనకి క్లియర్గా అనేది ఎండ్ యూజర్కి అనేది కనిపిస్తుంది. అందువల్ల మనకి ఏమంటే ఆ డేటా అనేది సెక్యూర్గా అనేది ట్రాన్స్ఫర్ అనేది కావడంలే. దానికోసం మనం అంటే హెచ్టిటిపి సర్వ్లెట్లో హెచ్టిటిపి పోస్ట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఈ పోస్ట్ మెథడ్ ఏమంటే మనకి డేటా అనేది సెక్యూర్గా అనేది సెండ్ చేస్తుంది. ఆ సెండ్ చేసే డేటా అనేది ఈవెన్ క్లయింట్కి మనకి ఏమంటే కనిపించదు. ఇదేమంటే మళ్ళీ ఏమంటే అన్లిమిటెడ్ ఆఫ్ డేటాని డీల్ అనేది చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ పోస్ట్ రిక్వెస్ట్ ది డేటా క్యారింగ్ ఇన్ ది సర్వ్లెట్ ది పార్ట్ ఆఫ్ హెచ్టిటిపి రిక్వెస్ట్ బాడీ విచ్ ఈస్ నాట్ డిస్ప్లేడ్ ఈవెన్ ది ఎండ్ యూజర్ ఎన్స్ ది డేటా ఆర్ సెక్యూర్. ఇక్కడ ఏమంటే హెచ్టిటిపి పోస్ట్లో మనకి ఏమంటే డేటా అనేది సెక్యూర్గా అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్ చూస్తే హెచ్టిటిపి గెట్ మెథడ్. ఇక్కడ హెచ్టిటిపి గెట్ మెథడ్ అనేది మనం అంటే డేటాబేస్ నుంచి మనం డేటాని రిట్రీవ్ చేసేదానికోసం అనేది యూజ్ అనేది చేస్తాం. ఇక్కడ మనం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ హెచ్టిటిపి గెట్ మెథడ్ అనేది ఏమంటే లిమిటెడ్ డేటాను మాత్రమే డీల్ అనేది చేస్తుంది. అదేమంటే 1024 క్యారెక్టర్ వరకు మాత్రమే. ఈ హెచ్టిటిపి గెట్ మెథడ్ ఏమంటే సెక్యూర్ అనేది ఉండదు. మనం ఏ డేటా అనేది మనం ఫిచ్ చేయాలో ఆ డేటాకి సంబంధించిన కీ అనేది ఏమంటే మనకి యూఆర్ఎల్ అనేది డిస్ప్లే అనేది అవుతుంది. అంటే ఎండ్ యూజర్కి అనేది కనిపిస్తుంది కాబట్టి ఇది అనేది సెక్యూర్గా అనేది ఉండదు. ఇంకా మీకు అడిషనల్గా క్లియర్గా తెలుసుకుంటే మీరు సబ్జెక్ట్లో వెళ్ళి క్లియర్గానే తెలుసుకుంటే ఇవే ఏమంటే సర్వ్లెట్లో ఉన్న ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేది ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటే, ఒకవేళ మీకు దీంట్లో చెప్పిన కాన్సెప్ట్ అన్ని క్లియర్గా నేర్చుకోవాలంటే మీరు దానికి సంబంధించిన వీడియోస్ అనేది ఆల్రెడీ అప్లోడ్ అనేది చేసేసిన మీరు అక్కడ వెళ్ళి చెక్ చేసుకొని మీరు క్లియర్గా అనేది నేర్చుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. దీనికి సంబంధించిన మెటీరియల్ అనేది ఇప్పుడు నేను చెప్పిన మెటీరియల్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో నేను అప్లోడ్ అనేది చేసి ఉంటాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ కావాలంటే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.